నటసింహం నందమూరి బాలకృష్ణ దాదాపుగా 100 సినిమాల పైగా నటించడం జరిగింది. కానీ ఒక 10 సినిమాల గురించి చర్చించుకుందాం. ఆ సినిమాలు అందులో నాకు 'ఆదిత్య త్రిశిక్షణయను', 'భైరవదీప' సినిమాలంటే చాలా ఇష్టం. మీకిష్టమైన సినిమాలేవో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొదటి సినిమా 'మంగమ్మ గారి మనవడు' కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో 1984 సెప్టెంబర్ 7 తారీఖున రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ ఎట్టుకు కొద్ది దూరంలో ఆగిపోవడం అనేది జరిగింది. ఇక రెండో సినిమా 'ముద్దుల మామయ్య'. ఈ సినిమా కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో బాలకృష్ణ, విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం అనేది జరిగింది. ఇక మూడో సినిమా 'లారీ డ్రైవర్'. భలయ్య భలయ్య గుండెల భలయ్య జో కొట్టాలయ్య బి గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రికార్డులని మూత మోగించింది. ఇక నాలుగో సినిమా 'ఆదిత్య 369'. సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మాత్రం ఒక సైన్స్ ఫిక్షన్. అసలు బాలకృష్ణ కెరీర్‌లో ఒక మంచి సినిమా అంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక ఐదో సినిమా 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. ఈ సినిమా బి గోపాల్ డైరెక్షన్, విజయశాంతి, బాలకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 7 తారీఖు 1992లో రిలీజ్ అయ్యి అసలు పోలీస్ అంటే ఇలా ఉండాలిరా అని పోలీసోళ్ళు గల్లెగరేసుకునేటట్టు చేసిన సినిమా ఇది. ఇక ఆరో సినిమా 'భైరవ దీపం'. జానపద హీరోగా నటించిన బాలకృష్ణ ఈ సినిమాలో రప్పాడించడం జరిగింది. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో రావడం జరిగింది ఈ సినిమా. ఇక ఏడో సినిమా 'సమరసింహారెడ్డి'. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలను మొత్తం బజ్జోబెట్టిన సినిమా ఇది. బి గోపాల్ డైరెక్షన్‌లో వచ్చింది. ఇక ఎనిమిదో సినిమా 'నరసింహనాయుడు'. 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి' సినిమాల టైంలో బాలకృష్ణ ఫ్యాన్స్ అమాంతంగా పెరిగిపోయారు. అసలు ఎవరు చూసినా బాలకృష్ణ ఫ్యాన్ అనే రేంజ్‌లో పెరిగిపోయింది ఈ 2 సినిమాల ప్రభావం చేత. ఇక తొమ్మిదో సినిమా 'సింహం'. సింహం వేటాడే ముందు ఓ 5, 6 అడుగులు వెంకికేస్తుంది అంటాం. ఇక ఈ సింహ సినిమా కంటే ముందు దాదాపు బాలకృష్ణ సినిమా ఫ్లాపులే. కానీ ఈ సినిమాతో నరసింహం నందమూరి బాలకృష్ణ ఆకలి తీర్చుకున్నాడనే చెప్పాలి. ఇక పదో సినిమా బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన 'అఖండ'. డిసెంబర్ 2 తారీఖున రిలీజ్ అయ్యి 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు మూడింతల లాభాలు తెచ్చిపెట్టిన 'అఖండ' సినిమా ఇది. ఇది ఫ్రెండ్స్. జై బాలయ్య! జై జై బాలయ్య!